అంటే అమ్మవారికి అలంకరణ లేదు అక్కడ, సింపుల్ గా అన్నారు కదా, అలంకరణ ఆభరణాలు కూడా లేవా అండి? పెద్ద ఆభరణాలు కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే అండి, ఇప్పుడైతే నవరాత్రులు ఉంటాయో, ఆ, ఆ. ఈ అంటే వసంత దసరా నవరాత్రులు, ఉత్సవాలు అలాగా. ఆ చైత్ర నవరాత్రులు, శాకాంబరి ఉత్సవాలు, ఇలాంటి టైమ్స్ లో మనకు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అలంకరించడం ఇన్ ద సెన్స్ అక్కడ అప్పుడు కాలంలో ఉండేటువంటి రాజులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ నగలు అలంకరిస్తారు, విగ్రహాలు పెడతారు, ఓకే ఓకే. ఇవి పెడతారండి. మిగతా రోజుల్లో మిగతా రోజులు సింపుల్ నార్మల్ గా ఉంటది అమ్మవారు. ఓకే. అండ్ ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో 3 పిండులు ఉంటాయి కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి, ఆ మధ్యకి ఒక చున్నీ వేస్తారనమాట. చున్నీ ఇన్ ద సెన్స్ ఆ షేప్స్ లో సెట్ అయ్యే విధంగా ఒక క్లాత్ పెడతారు. ఓకే, అంటే మీద వేస్తారా? ఆ మీద వేస్తారు. ఆ రాళ్ళు దానిలో నుంచి ఇప్పుడు నేను ఇలా ఉన్నానండి, నా తల కనిపిస్తుంది, అలా ఆ 3 యొక్క పిండలు కనిపించడానికి ఒక డ్రెస్ లాంటిది అనేది దిగేస్తారు. అదే అలంకారం. అంతే. ఇప్పుడు నా తల కనిపిస్తుంది, నా తల ఆకారంలోనే ఒక పిండి అమ్మవారి రూపం, అలా 3 ఈ డ్రెస్ అనేది దిగేస్తారు. అలాంటిది కింది ఫ్లాట్ గా ఉంటది. అది చాలా పవిత్రంగా, అది దాన్ని వాళ్ళు అమ్ముతారండి, చాలా పవిత్రంగా చూసుకుంటారు, దాని వేలలో ఉంటది. అది స్పర్శ లేదండి, లేదా? లేదు. అమ్మవారు ఒక ఎత్తులో ఉంటారు, మనం ఇలా ముక్కొని వెళ్ళాలి, అంతే అంతే. అంతకు మించి అక్కడ జరగదండి. చాలా తక్కువ జనాలు అంటారు. అండ్ మనకి ఇంకొక అదృష్టం ఉండాలి అంటే జనవరి టైంలో వెళ్ళాలండి. జనవరి టైంలో ఎందుకు వెళ్ళాలి అంటే ఆ టైంలో మనకు అమ్మవారు అప్పుడు కాలంలో ఏ విధంగా అయితే గుహలో నుంచి వెళ్ళిందో ఆ గుహలో నుంచి పంపిస్తారు జనవరి టైంలో. ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెప్పుకుంటే ఒక 2-3 ఎపిసోడ్లైనా కావచ్చు, అంత సింపుల్గా చెప్పేది కాదు. సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నా జీవితంలో అనుకోకుండా చాలా మిరాకిల్స్ జరిగాయి. అంటే పేరు ప్రతిష్టలు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ రకరకాలుగా జరిగాయి. అంటే ఉన్నతి, నేను ఒక ట్రీట్మెంట్ చేసిన సక్సెస్ కావడము. అంత లేదు. అంటే ఏదైనా కూడా మనం ఒక దేవుని అంటే లలితను ఆరాధించినప్పటికీ కూడా ఉంది, ఎనర్జీ ఉంది. కానీ ఇప్పుడు శివశక్తి ఏక రూపిణి అంటారు లలితలో, శివుడు శక్తి కలుస్తేనే అంటారు కదా, అలా ఆ విధంగా మనం ఎప్పుడైతే ఒక్కొక్కరు ఒక దేవుని కనెక్ట్ అవుతామో అప్పుడు ఈ టైంలోనే మనకి ఇంకా డబుల్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు వైష్ణోదేవికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ నాకు అన్ని రకాలుగా బాగా జరగాలి, అన్ని రకాలు బాగా జరిగితే నేను ఇంకా వస్తాను అనుకున్నాను. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ నేను పోయి వచ్చానండి అని చెప్పాను, అంతే. వాళ్ళు 10 మెంబర్స్ అయ్యారండి, మేము వస్తామని. నేను పోయే 10 రోజుల ముందు కూడా అండి, మా డేట్ వచ్చేసి దర్శనం డేట్ May 13th ఈజ్ అవర్ దర్శనం డేట్. సో మేము May 9th బయలుదేరాం ఇక్కడ నుంచి. ఆ టైంలో మేము బయలుదేరిన తర్వాత ఒక 5 days ముందు ఇంతమందిని పిలుచుకొని వెళ్తున్నాను, ఎలా పిలుచుకొని వెళ్తాను, అసలు నాతో సాధ్యం అవుతుందా, వెళ్ళగలనా, ఎందుకంటే నన్ను నమ్ముకొని అన్ని ఫ్యామిలీస్ వస్తున్నాయి, ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు పిలిస్తే వాళ్ళు. ఎందుకంటే అది దగ్గర కాదు, ఏం జరిగినా ఎక్కడ జరిగినా కూడా చాలా లాంగ్. అట్లీస్ట్ అక్కడ కమ్యూనికేషన్ కూడా ప్రాబ్లం ఉంది. ఒకటి అన్ని సందర్భాల్లో మన అమ్మవారు మనల్ని కాపాడుతా అనుకోవచ్చు, కానీ అది మనకు పక్కనే పాకిస్తాన్ ఉంది, అది కాక గొడవలు ఎక్కువ జరుగుతాయి అన్నట్టు నేను ఆలోచించాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ వెళ్ళి నాకేమైనా జరిగినా కూడా పెద్ద ఫరక్ ఉండదు, కానీ ఒక 10 మెంబర్స్ నాతో పాటు వస్తున్నారు, ఏదన్నా జరగడానికి ఏదైనా జరిగితే ఎలా, అందుకు నేను పిలుచుకొని వెళ్తానండి, వాళ్ళు చెప్పలేదు, మేము వస్తాము అన్నారు, ఓకే వెళ్దాంలేండి అని చెప్పాను. చెప్పేటప్పుడు సింపుల్ గా చెప్పాను. ఈ 10 మెంబర్స్ నాకు ఫస్ట్ చాలా భారం అనిపించిందండి. అంటే ఈ 10 మెంబర్స్ ని పిలుచుకో, దాంట్లో 2 చిన్న అమ్మాయిలు, 8 years 9 years అమ్మాయిలు. నాకు చాలా భయం ఏంది, పిలుచుకెళ్తానా లేదా, ఎందుకు నేను ఓవర్కి పోయినానా, నేనే చూపిస్తానని చెప్పుకున్నానా అన్నట్టు నాకైతే భయం అయితే కలిగింది. సో ఒక రోజు ఏం జరిగిందంటే అండి, లాస్ట్ టైం వెళ్తామన్నప్పుడు ఒక మంగళవారం రోజున ఇంటర్వ్యూ ఇచ్చాను, ఫస్ట్ టైం. అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోయాను అనమాట. ఇచ్చిన తర్వాత ఆ రోజు ఒకటే అనుకున్నా, ఎలాగైనా సరే నేను చాలా జాగ్రత్త తీసుకొని వెళ్ళాలా, నాకేమైనా పర్వాలేదు, ఒక గీత కూడా ఒక రాక్ కూడా తగలకూడదు, క్షేమంగా వాళ్ళ ఇంటికి రావాలి. ఎందుకంటే నా జీవితంలో కొన్ని ఇలాంటివి జరిగాయి, నా కోసం వచ్చి ప్రాణాల మీద తెచ్చుకున్నారు, అలాంటిది ఎవ్వరికి ఏం కాకూడదమ్మా అని మొక్కున్నాను. తీసుకెళ్ళినాను, చాలా క్షేమంగా పిలుచుకెళ్ళినాను. అన్ని అక్కడ ఉండేటువంటి కొన్ని పరిసర ప్రాంతాలన్నీ చూసాము, క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చామండి. అమ్మా అనుకున్నాం. అక్కడ కొంతమందికి తిరిగి వచ్చిన తర్వాత చాలా మందికి మిరాకిల్స్ జరిగినాయి అన్నారు. ఓకే గ్రేట్, మీతో షేర్ చేసుకుని చెప్పారండి. ఓకే కొంతమందికి ఇలా జరిగాయి, కొంతమందికి కొంచెం నెగిటివ్ గా జరిగింది. నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు లాంగ్ జరిగేది తొందర జరిగిపోయింది, ముందు వచ్చే ప్రమాదం చిన్నగా మారిపోయింది, అలా చెప్పుకున్నారండి. సో నెక్స్ట్ నేను ఏమనుకున్నానంటే జనవరిలో వెళ్దాం అనుకున్నానండి. మళ్ళీ ఎవరైనా అడిగితే మళ్ళీ పిలుచుకుపోతా అంతే.
అంటే ఇది ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు తీసుకెళ్ళి ఎంత వచ్చింది, మంచిగా వచ్చింది, అంటే నమ్మకం వచ్చింది. అండ్ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అక్కడ ఓకే, ఈ ప్రాంతంలో ఇది ఉంది, ఈ ప్రాంతంలో ఇది ఉంది, ఓకే ఐడియా ఉంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని లోకల్ నెంబర్స్ కూడా ఇప్పించుకున్నా. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే భయ్యా అన్న టాక్సీ కావాలా అన్నట్టు నెంబర్లు కూడా పెట్టుకున్నా. సో ఇలా మనకి పనికి వస్తాయి అన్నట్లు ఆలోచన చేసుకున్నా అండి. సో వైష్ణోదేవి పోయి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, వైష్ణోదేవి అనేది ఒక అమ్మాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి రూపం. అంటే అమ్మాయిగా ఆవిర్భవించి బయటికి ప్రచోదనం చెందడానికి 3 రూపాలుగా ఉద్భవించినటువంటి దేవత. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 ఒకే రూపాలు ఒకేసారి మనం దర్శిస్తే మిరాకిలా కాదా? మహాశక్తి, మహాలక్ష్మి ఎవరు? డబ్బుకు ప్రతీకి. మహాసరస్వతి జ్ఞానానికి ప్రతీక. మహాకాళి దుష్ట శక్తులకి. ఈ 3 ఏకమైన అంటే ఎలా ఉంటది? మిరాకిల్, అలా ఉంది. అంటే మనము అక్కడికి ఇంకొకటి, నేను బాగా ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్ లో, మెడిసిన్ ఫీల్డ్ లో ఉన్నానో, అక్కడ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పిల్లలు వస్తున్నారండి. పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని, అంటే పిల్లలు పుట్టని వాళ్ళు, సంతానం లేని ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పిల్లల్ని ఇలా చేతులు ఎత్తుకొని ఇలా పైకి కొండెక్కిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో ఈ ఆటిజం, హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు కూడా చాలా మంది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అయింది అని చెప్పిన పర్సన్స్ ఉన్నారు. దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ ఉండవు. ఇలాంటి వాటికి ఇలా ఎవిడెన్స్ అంటూ ఉండదు. ఆ శక్తి అక్కడికి వచ్చింది అనుకో, నీకు ఆటిజం కాదు కదా, ఏదైనా మటుమాయమవుతుంది. దానికి ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఉండేటువంటి అలోపతిక్ డాక్టర్స్ మనం చెప్పలేము. అది అంటే ప్రీవియస్ దానికి ఇది మెడిసిన్ పరంగా చెప్పొచ్చు, కానీ కొన్ని మిరాకిల్స్ కి చెప్పలేము, ఉండదు కూడా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది డాక్టర్స్ ఒక దానికి కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎవిడెన్స్ ప్రశ్నించినప్పుడు ఎవిడెన్స్ రాదు, అంటే అది ఆన్సర్ రాదు. కానీ ఒక దేవునికి గుడికి మొక్కినామంటే దానికి ఆన్సర్ వస్తుంది. ఎలా వచ్చింది అంటే అది చూపించలేము. గాలి చూపిస్తావా? అలా అండి. అలా కొన్ని మిరాకిల్స్ అనేవి జరిగాయంట అండి. ఈసారి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి చరిత్ర బుక్ తెచ్చుకుందాం అనుకున్నానండి. అంటే ఆ చరిత్ర బుక్ అనేది అక్కడ ఉండేటువంటి లాంగ్వేజ్ లో ఉంది, అక్కడ వాడున్న లిపిలో. దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చూసుకున్నామంటే అది చాలా ఇంతలా ఉంది బుక్ అన్నమాట. మనకు అంత టైం సరిపోదు. ఇంగ్లీష్ లో ఉంటే వీ క్యాన్ ట్రాన్స్లేట్, మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నట్టు. నెక్స్ట్ టైం ఇప్పుడు జాన్వర్లో వెళ్ళాలనుకుంటున్నానండి. చాలా తక్కువ రద్దీ ఉంటుంది, ఎందుకంటే మంచు పడుతుంటుంది, అసలు స్నో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. మిరాకిల్గా ఉంటుంది ప్లేస్, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు జీవితం అంటే ఇదేనా, ఇక్కడేనా అన్నట్టు ఉంటుందండి. ఇంత భయపడ్డారు, సిమ్ కార్డ్ బ్లాక్ అయ్యింది, ఇన్నింటి మధ్య కూడా ట్రెక్కింగ్ చేసి అమ్మవారిని చూడడం, నేచర్ ని చూడడం. సో అంటే మనం వెళ్ళేసి వచ్చిన తర్వాత అది కొన్ని మాటల్లో రాదు, కానీ ఆ క్షణం అక్కడ ఉన్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. దాన్ని ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా అనిపించింది? అక్కడ ఫీల్ కంటే ఏంటంటే, అక్కడ కొండల్ని చూస్తే నువ్వు ఇలానే చూస్తూ ఉండిపోతారండి. కొండలు ఎలా అంటే, మన కొండలు ఎలా ఉంటాయి, అన్ని గుంపు గుంపు చెట్లు ఉంటాయి. కానీ అక్కడ అలా కాదండి. అసలు కొండలు ఒక చోట, ఒక కొండ దగ్గర ఒక చెట్టు, అక్కడ చెట్టు, ఇలా చూస్తే ఇలా తల పైకి ఎత్తాల్సిందే అండి, ఇలా తల పైకి ఎత్తాల్సిందే. ఆ కొండల్లో కూడా ఇంకా గుహలు ఉన్నాయంటండి. ఇప్పుడు మనకు బయటపడింది 2 గుహలు మాత్రమే. ఒకటి అదుకువారి దగ్గర ఉండేటువంటి ఒక గుహ, అమ్మవారి గుహ, దాన్ని యోని గుహ అంటారు భాషలో. అక్కడ ఉండేటువంటి యోని భాషలో అంటే సుందర గుహ, లేకుంటే యోని గుహ అంటారు. కానీ ఎన్నో గుహలు ఉన్నాయంటండి అక్కడ. చాలా పెద్ద కొండ. అసలు ఆ చల్లగాలి తగులుతుంటే అసలు నిజంటే స్వర్గంలో ఉన్నామా అనేంత ఫీలింగ్. అక్కడ నుంచి మనకి రావాలన్నా కూడా మనకి రాబుద్ది కాదండి అసలు. చాలా 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 అద్భుతంగా అక్కడికి పోయిన తర్వాత మిరాకిల్ అనేది జరుగుతుందండి. మిరాకిల్ జరుగుతుంది అంతే. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు నాన్ స్టాప్ ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ కానీ, ఏదైనా ప్రతి ఛానల్ వాళ్ళు పిలిచడమే, ప్రతి ఛానల్ వాళ్ళు మంచి ఆపర్చునిటీస్ కానీ, నాట్ ఓన్లీ మీడియా, రిమైనింగ్ టు అదర్ సెషన్స్ కానీ, కన్సల్టెంట్ కానీ, రకరకాల ఆపర్చునిటీస్ వచ్చాయి. చాలా బాగా వచ్చిందండి నాకు. సో వైష్ణోదేవి యాత్ర అనేది ప్రతి ఒక్కరూ మన తెలుగు వాళ్ళు చెయ్యాలి అని నేను అనుకుంటాను. సో ఎవరికైనా సపోర్ట్ కావాలన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకు. తప్పకుండా అండి. చెప్పారు కదా మీడియా ముఖ్యంగా ఐ విల్ సపోర్ట్ అని. సో ఖచ్చితంగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే మీకు కాల్ చేసి, అంటే దట్టు అమ్మవారి ఆజ్ఞ అండ్ మీరు అమ్మవారి ఆజ్ఞ ఉండాలండి. ఇప్పుడు ఆ 10 మందిలో కూడా లాస్ట్ 2 days ముందు మేము వస్తామో రామో డౌట్ఫుల్. ఎప్పుడో 2 months ముందే బుక్ చేసుకుంటాము. ఆ టైం వచ్చే వరకు అమ్మవారి ఆజ్ఞ ఉంటే తప్ప వాళ్ళు రాలేరు. ఆ ప్రాంతానికి డబ్బులు ఉన్నాయి కదా అన్నా కూడా రాలేరు. నేను ఇప్పుడు 2 సార్లు వెళ్ళాను, డబ్బులు లేక ఇబ్బంది పడిపోయినప్పటికీ కూడా అమ్మవారు అనేది రప్పించుకున్నారు కాబట్టి నేను ప్రశాంతంగా బాగా చూసుకున్నాను. నేను
చాలా బాగా జరిగిందండి. మళ్ళీ ఏదో 1000 అవుతాయో లక్షలు అవుతాయని కాదు, జస్ట్ సింపుల్ గా ఒక 10,000 రూపాయలు వెళ్ళొచ్చానండి. మీరు నమ్ముతారా నమ్మరు? అంత Okay. దూరము 7 days 10,000 వెళ్ళొచ్చానంటే మీరు నమ్ముతారా? నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక కామన్ పర్సన్ కి 10,000 అంటే చాలా ఎక్కువ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విజువల్స్, ఆ జర్నీ అంతా చూసిన తర్వాత ఓకే, కానీ ఒక డివోషనల్ ప్లేస్ వెళ్తున్నాము, జర్నీ స్టార్ట్ అవుతుంది అంటే ఖర్చు కూడా బాగానే అవుతుంది అని అనుకుంటారు అందరూ. Hmm. కానీ ఒక పర్సన్ కి ఈజీగా 10,000 అవుతుందండి. నెక్స్ట్ టైం కి ఏమైనా అప్డేట్ అవుతే ఆ ట్రావెల్ చార్జెస్ ఏమైనా అప్డేట్ కావచ్చు, పెరుగుతూ ఒక 2-3,000 పెరగొచ్చేమో కానీ 10,000 అవుతుందండి కంపల్సరీ ఒక పర్సన్. ఓకే. సో మరి ఈ రూపుని ఏం చేయాలి ఏంటి? ఈ రూపుని మనము మన పర్స్ లో పెట్టుకోవచ్చు. ఓకే. పర్స్ లో పెట్టుకుంటే అమ్మవారి ఖజానా మన దగ్గర ఉన్నట్లే. ఓ. అండ్ మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు, అండ్ మనం బీరువాలో పెట్టుకోవచ్చు. ఇది చాలా తక్కువ మంది మాత్రం దగ్గరే ఉంటుందండి. ఇదొక ఉందంటే అమ్మవారు మన దగ్గర ఎప్పుడు ఉన్నట్లే. సో లాస్ట్ టైం వెళ్ళాను 2 times అన్నారు కదా, 2 times తెచ్చుకున్నారు? 2 times అండి. ఇది 2026. ఓకే. లాస్ట్ టైం ఏం చేశానంటే, లాస్ట్ టైం అందరికి ఇలాంటి ఒక 10 కొనుక్కున్నాను, సపరేట్ అమ్ముతారు, అవి అందరికి ఇచ్చేసాను. ఈ ఇయర్ ఇవ్వలేదు నేను, నా దగ్గరే ఉన్నాయి కొన్ని కాయిన్స్ అలానే ఉండిపోయినా నాకు. ఎందుకంటే ఆ టైం ఇంకా రాలేదేమో వాళ్ళకి ఇవ్వడానికి అన్నట్టు నేను ఇవ్వలేకపోయాను అన్నమాట. అలా అండి. వెరీ నైస్ అండి. వైష్ణోదేవి ఆలయం వెళ్ళి చూసి మళ్ళీ చూసిన తర్వాత ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయటం అంటే, ఎవరైనా సరే కొన్ని విషయాలు తెలియకపోతే వెళ్ళాలి చూడాలి అనేటువంటి థాట్ రాదు. మీకు ఎలా అయితే ఒక తిరుపతి బాలాజీ నుంచి ఇలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగిందో, మీ వల్ల చూసేటువంటి వాళ్ళకి మాకు ఎవరికైనా సరే అనిపించవచ్చు. లిటరల్లీ మీరు చెప్తుంటే నాకు అది విజువల్స్ కళ్ళ ముందు ఓహో ఇలా ఉంటుందా అనేది అనిపిస్తుంది. జాన్రలో వెళ్ళాలండి, అసలు నువ్వు అక్కడ నుంచి రాలేవేమో అనిపిస్తుంది. మేము వెళ్ళింది ప్యూర్ సమ్మర్ లో వెళ్ళాం కాబట్టి సమ్మర్ లో ఉన్నప్పటికీ కూడా పొగ మంచులాగా ఉంది. అదే నువ్వు ఒకవేళ స్నో పడుతున్నప్పుడు ఎంత అద్భుతంగా అసలు హిమాలయాల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. మనం కేదార్నాథ్ అంటాము, అసలు అక్కడ ఉండేటువంటి విజువల్స్ కానీ చాలా అద్భుతంగా అండి. మీరు వైష్ణోదేవిని ఒక్కసారి అక్కడ ఉండేటువంటి రీల్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటది అసలు. ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. అక్కడ ఉండేటువంటి లైటింగ్ కూడా అట్లా అద్భుతంగా ఉంటుంది. చెప్తుంటేనే అది తెలుస్తుంది మీ మాటల్లో, అది వెళ్ళాలి చూడాలి అని. అంటే మీరు దాన్ని ఎంత బాగా ఇష్టంగా ఎంత బాగా ఎంజాయ్ చేశారు, అమ్మవారి దర్శనం ఎంత బాగా కలిగింది, అక్కడ ఉన్నటువంటి నేచర్ ఎంతగా మిమ్మల్ని ఆకర్షించింది అనేది మీ మాటల్లో అర్థమవుతుంది. అండ్ అమ్మవారి గురించి నిజంగా మాట్లాడుకోవటం కూడా అమ్మవారి కృపేనండి. చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.